హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ దొండకాయ ఫ్రై అండి. ఇలా ముందుగా 1/2 kg దొండకాయలు చక్కగా బారుగా కట్ చేసుకుంటాం మేము. 1/2 kg దొండకాయలు, 2 చిన్న ఉల్లిపాయలు, చక్కగా ఫ్రెష్ కరివేపాకండి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో హీట్ అయిన ఆయిల్, తాలింపు గింజలు అండ్ చక్కగా చిదుముకున్న వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, దొండకాయలు చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వెంటనే ఉప్పు పసుపు వేయకూడదండి. ఒక 5-10 minutes వరకు అట్లా మగ్గనివ్వండి. వెంటనే వేస్తే అడుగంటుతుంది. సో ఇలాగా హాఫ్ మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేయాలి. ఉప్పు పసుపు వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేయాలి మొత్తం. కొంతమంది అయితే రౌండ్గా కట్ చేసుకుంటారండి, అది చక్కగా డీప్ ఫ్రై అవ్వడానికి. మా ఇంట్లో ఇలా తింటారని ఇట్లా. అండ్ నెక్స్ట్ టైం అట్లా కూడా చేసి వీడియో పెడతానండి, చూడండి. చక్కగా డీప్ ఫ్రై అయ్యే వీడియో కూడా పెడతాను. ఇవి సగం వరకు మగ్గుతాయి, సగం వేగుతాయి. సో ఆ స్టైల్ బాగుంటుందండి. ఇట్లా కూడా చక్కగా అన్నంలో మొత్తం కలిసి కూరలాగా ఇట్లాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. దొండకాయలు చాలా టైం పడుతుందండి, తెలిసిన విషయమే అందరికీ. కట్ చేయడానికి చాలా టైం పడుతుంది, వేగడానికి కూడా. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 1.5 spoon వరకు కారం పడుతుంది. సాల్ట్ చూసుకోవాలి. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మీకు ఎప్పుడు చెప్తాను కదండి, చక్కగా కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఏ కర్రీ అయినా మీడియంలో వండుకోవాలి. కారం వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఇట్లా మగ్గనివ్వాలి. సూపర్గా ఉంటుందండి, మాకైతే చాలా ఇష్టం. సో ఇలా ప్లేటింగ్ చేసుకోవాలి. ఇట్స్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.